మూడో నాలుగో అట్లా వరుసగా ఉన్నాయి సమాధులు. వీరంతా కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారా? అన్ని సమాధులు తెరవబడతాయా? కాదు కదా. ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరించారో వారికే కదా ఆ పునరుద్ధానం మొట్టమొదట్లో. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ముగ్గురు లేస్తారా, ఒకరు లేస్తారా, ఇద్దరు లేస్తారా? ఇద్దరు లేచారు అనుకుందాం. ఇద్దరికి అర్థమైపోతుంది కదా, అరే వీళ్ళు లేవలేదే. అయితే అటువంటి సమయంలో మన కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది సమాధులు తెరవబడకుండా ఉంటే అది ఎంత దుర్భరమైనటువంటి విషయమో ఎప్పుడైనా ఒక్కసారి మనం ఆలోచించామా?